Good morning, students. In last our English class, we learned about our third lesson, the foolish cats. క్యాట్స్ ఒక మంకీ చేతిలో ఎలా ఫూల్ అయ్యాయో మనం నేర్చుకున్నాం. అండ్ ఈరోజు అందులో ఉన్న గ్రామర్ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి, మ్యాచ్ ద యానిమల్స్ విత్ దేర్ యంగ్ వన్స్. అంటే యానిమల్స్ వాటి పిల్లల్ని ఏమంటారు అనేది మనల్ని మ్యాచ్ చేయమంటున్నాడు. ఫస్ట్ వన్ ఏంటి, డాగ్. డాగ్కి ఏంటి, డాగ్ వాళ్ళ పిల్లని పప్పి అని అంటాం. ఓకే. కౌ బేబీని ఏమంటాం, ఆవు యొక్క పిల్లని ఏమంటాం మనం, కాల్ఫ్. అండ్ లయన్ యొక్క పిల్లని కబ్. అండ్ షీప్ యొక్క బేబీని ఏమంటాం, ల్యామ్. అండ్ హార్స్ యొక్క బేబీని కాల్ట్. ఓకేనా. ఫస్ట్ వన్ డాగ్ ఏమో పప్పి, కౌకేమో కాల్ఫ్, లయన్కి కప్, షీప్కి ఏంటి ల్యాంబ్, అండ్ హార్స్కి కాల్ట్. ఓకేనా. నెక్స్ట్ రోమన్, ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. అయితే క్వశ్చన్స్ ఇచ్చాడు, ఆన్సర్స్ రాయమంటున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ క్యాట్స్ వేర్ దేర్ ఇన్ ద హౌస్. ఎన్ని క్యాట్స్ ఉన్నాయి హౌస్లో. మనం చెప్పుకున్న లెసన్లో దేర్ వేర్ 2 cats ఇన్ ఏ హౌస్. 2 cats ఉన్నాయి. వెన్ డిడ్ ద క్యాట్స్ గో హంటింగ్. ఆ క్యాట్స్ వేటాడడానికి ఎప్పుడు వెళ్తాయి, దే వెంట్ హంటింగ్ మైస్ ఎట్ నైట్. అవి నైట్ టైము ఎలకల్ని వేటాడడానికి వెళ్తాయి. హూ గాట్ ద బర్గర్ ఫస్ట్. బర్గర్ ఎవరికి దొరికింది ఫస్ట్, డాంగ్ గాట్ ద బర్గర్ ఫస్ట్. డాంగ్ అనే క్యాట్కి బర్గర్ దొరికింది. హూ సెడ్ దట్ దే కుడ్ షేర్ ద బర్గర్. ఎవరు చెప్పారు బర్గర్ని షేర్ చేసుకుందామని, డింగ్ సెడ్ దట్ దే కుడ్ షేర్ ద బర్గర్. డింగ్ అనే క్యాట్ బర్గర్ని షేర్ చేసుకుందామని చెప్పింది. హూ గాట్ ద బర్గర్ ఆఫ్టర్ ద క్వారల్. గొడవ తర్వాత బర్గర్ ఎవరికి దొరికింది, అసలు గొడవ తర్వాత బర్గర్ ఎవరికి దొరకలే. నో వన్ గాట్ ద బర్గర్ ఆఫ్టర్ ద క్వారల్. ఆ 2 పిల్లుల్లో ఏ పిల్లికి కూడా బర్గర్ దొరకలేదు కదా వాళ్ళు కొట్టుకున్న తర్వాత కూడా. మళ్ళీ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ క్యాట్స్ వేర్ దేర్ ఇన్ ద హౌస్. దేర్ వేర్ 2 cats ఇన్ ఏ హౌస్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ద క్యాట్స్ గో హంటింగ్. దే వెంట్ హంటింగ్ మైస్ ఎట్ నైట్. హూ గాట్ ద బర్గర్ ఫస్ట్. డాంగ్ got the burger first. Who said that they could share the burger. Ding said that they could share the burger. Who got the burger after the quarrel. No one got the burger after the quarrel. Okay. Next one, who was sitting on a tree. ఎవరు కూర్చున్నారు చెట్టు మీద. There was a monkey called Lanky sitting on a tree. Lanky అనే కోతి చెట్టు మీద కూర్చుంది. వాట్ డిడ్ ల్యాంకీ డూ వెన్ ద క్యాట్స్ జంప్డ్ ఎట్ హిమ్. అయితే క్యాట్స్ ల్యాంకీ మీదకి జంప్ చేసినప్పుడు ల్యాంకీ ఏం చేసింది అని అడుగుతున్నాడు. ల్యాంకీ జంప్డ్ ఆన్ టు ద ట్రీ విత్ ద బర్గర్. అయితే అది కూడా చెట్టు మీదకి జంప్ చేసేసిందంట. ఆ పిల్లలు 2 దాని మీదకి జంప్ చేయగానే అది చెట్టు మీదకి జంప్ చేసిందంట బర్గర్తో. హౌ డిడ్ డింగ్ అండ్ డాంగ్ సిట్ వెన్ ల్యాంకీ ఏట్ ద బర్గర్. అయితే ల్యాంకీ ఆ బర్గర్ మొత్తం తినేస్తుంటే డింగ్ అండ్ డాంగ్ క్యాట్స్ ఎలా కూర్చున్నాయి, డింగ్ అండ్ డాంగ్ సెట్ విత్ దేర్ హెడ్స్ డౌన్. తలదించుకొని అలా కూర్చొని ఉన్నాయి అది మొత్తం తినేస్తుంది అని చెప్పి. వాట్ వాజ్ ల్యాంకీస్ అడ్వైస్. లాస్ట్లో ల్యాంకీ ఏం చెప్పింది ఆ పిల్లలిద్దరికి, సీ మై డింగ్ అండ్ డాంగ్ యూ షుడ్ నెవర్ క్వారల్. మీరు ఇంకెప్పుడు కొట్టుకోరు అని చెప్పింది. ఓకేనా. ఫస్ట్ వన్ ఏంటి, హూ వాజ్ సిట్టింగ్ ఆన్ ఏ ట్రీ. There was a monkey called Lanky sitting on a tree. What did Lanky do when the cats jumped at him? Lanky jumped onto the tree with the burger. How did Ding and Dong sit when Lanky ate the burger? Ding and Dong sat with their heads down. What was Lanky's advice? See my Ding and Dong, you should never quarrel. Okay. Next one, difference between there was and there were. ఓకే. there were కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. వర్స్ ఈజ్ ద సింగులర్ past tense form of the verb. To be while, where is the plural of the past tense.
సో విచ్ వన్ you use would depend on the number of people or things you are talking about. For example, there was one person at the meeting. Was is the singular past tense form of the verb to be. అయితే వర్స్ అనేది పాస్ట్ టెన్స్లో సింగులర్ ముందు యూజ్ చేస్తాం అండ్ వేర్ అనేది ప్లూరల్ ముందు యూజ్ చేస్తాం. ఓకేనా? సింగులర్ ముందు అంటే అక్కడ వస్తువు ఉన్నా ఒక పర్సన్ ఉన్నా సరే ఒకలే ఉండాలి సింగులర్ అంటే. అండ్ ప్లూరల్ అంటే మోర్ దెన్ వన్. ఓకే, మోర్ దెన్ వన్ అంటే 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. అది వస్తువైనా ఒక మనిషి అయినా సరే ఏదైనా సరే. ఓకే, ఇక్కడ కొన్ని సెంటెన్స్ ఇచ్చాడు చూడండి. మేక్ 5 సెంటెన్స్ ఫ్రమ్ ద టేబుల్. అక్కడ 5 సెంటెన్స్ ప్రిపేర్ చేయమని చెప్పాడు. ఫస్ట్ వన్ ఏంటి? ఇన్ ఏ విలేజ్. ఫస్ట్ వర్డ్ ఏంటి? ఇన్ ఏ విలేజ్. అక్కడ చూడండి దేర్ వాజ్, దేర్ వేర్ అని ఇచ్చాడు. ఈ సైడ్ కొన్ని వర్డ్స్ ఇచ్చాడు. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ఇన్ ఏ విలేజ్. ఒక్కొక్క వర్డ్ చూద్దాం. ఇన్ ఏ విలేజ్ దేర్ వాజ్ సమ్ మ్యాంగో జ్యూస్ కాదు. పోనీ దేర్ వేర్ సమ్ మ్యాంగో జ్యూస్ కాదు. విలేజ్లో ఏముంటాయి? అక్కడ ఉన్నాయి, మ్యాచ్ చేయండి ఒకసారి. మ్యాంగో జ్యూస్ ఉంటుంది ఆ విలేజ్లో? ఉండదు. 40 చిల్డ్రన్. చిల్డ్రన్ ఎక్కడ ఉంటారు? అయితే రూమ్లో లేదా క్లాస్ రూమ్లో ఉంటారు. అది కాదు. మెనీ బిస్కెట్స్, అది కాదు. ఏ హౌస్. ఓకే, ఉండొచ్చు విలేజ్లో హౌస్ ఉంటుంది కదా. 2 బాస్కెట్స్ ఆఫ్ మ్యాంగోస్, ఇది కూడా ఉండదు. సో ఆన్సర్ ఏంటి? ఏ హౌస్. ఇన్ ఏ విలేజ్, అది హౌస్ అనేది ఒకటే కదా. దేర్ వర్స్, సింగులర్ అయితే వర్సే కదా యూజ్ చేయాలి. అది వస్తువైనా ఏదైనా ఒక థింగ్ అయినా ఏదైనా ఒక హ్యూమన్ అయినా క్రియేచర్ అయినా సరే సింగులర్ ఉంటే వర్స్ యూజ్ చేస్తాం. ఇన్ ఏ విలేజ్ దేర్ వాజ్ ఏ హౌస్. ఓకే, నెక్స్ట్ వన్ ఇన్ ఏ బాటిల్. బాటిల్లో ఏముంటుంది? అక్కడ ఉన్న సెంటెన్స్లో ఏం మ్యాచ్ అవుతుంది? జ్యూస్. లిక్విడ్సే కదా ఉంటాయి బాటిల్స్లో. సో ఇన్ ఏ బాటిల్ దేర్ వాజ్ సమ్ మ్యాంగో జ్యూస్. ఓకే, నెక్స్ట్ వన్ ఇన్ ఏ బాక్స్. బాక్స్లో ఏముంటాయి? యాక్చువల్గా టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ ఉంటాయి. అక్కడ స్నాక్ ఐటమ్ ఏముంది? బిస్కెట్స్. అక్కడ ఎన్ని బిస్కెట్స్ ఉన్నాయి? బిస్కెట్ అని ఉందా, బిస్కెట్స్ అని ఉన్నాయా? ఎస్, కరెక్ట్. బిస్కెట్స్ అంటే మోర్ దెన్ వన్. అంటే అది ఏంటి? సింగులర్ కాదు, ప్లూరల్. ప్లూరల్ అయితే ఏం యూజ్ చేయాలి? వేర్, WERE యూజ్ చేయాలి. ఓకే, ఇన్ ఏ బాక్స్ దేర్ వేర్ మెనీ బిస్కెట్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఇన్ ఏ క్లాస్. క్లాస్లో ఎవరుంటారు? చిల్డ్రన్. ఇన్ ఏ క్లాస్, చిల్డ్రన్ అంటే ఎక్కువ మందే కదా, మోర్ దెన్ వన్ కదా. సో దేర్ వేర్ యూజ్ చేయాలి. సో ఇన్ ఏ క్లాస్ దేర్ వేర్ 40 చిల్డ్రన్. నెక్స్ట్ వన్ ఇన్ ఏ రూమ్. ఇంకా మిగిలిపోయింది ఏంటి? 2 బాస్కెట్స్ ఆఫ్ మ్యాంగోస్. అదే ఆన్సర్. ఇన్ ఏ రూమ్ దేర్ వేర్ 2 బాస్కెట్స్ ఆఫ్ మ్యాంగోస్. ఎందుకంటే 2 బాస్కెట్స్, సో మోర్ దెన్ వన్ కదా. సో అది ప్లూరల్, అందుకని దేర్ వేర్ యూజ్ చేస్తాం. ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? ఇన్ ఏ విలేజ్ దేర్ వాజ్ ఏ హౌస్. సెకండ్ వన్ ఇన్ ఏ బాటిల్ దేర్ వాజ్ సమ్ మ్యాంగో జ్యూస్. థర్డ్ వన్ ఇన్ ఏ బాక్స్ దేర్ వేర్ మెనీ బిస్కెట్స్. ఫోర్త్ వన్ ఇన్ ఏ క్లాస్ దేర్ వేర్ 40 చిల్డ్రన్. ఫిఫ్త్ వన్ ఇన్ ఏ రూమ్ దేర్ వేర్ 2 బాస్కెట్స్ ఆఫ్ మ్యాంగోస్. ఓకే, ఇప్పుడు అర్థమైందా? దేర్ వర్స్, దేర్ వేర్ ఎక్కడ యూజ్ చేయాలో. దేర్ వర్స్ అనేది సింగులర్స్ ముందు పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. అంటే మోర్ దెన్, అండ్ సింగులర్ అంటే ఒకటే, అది ఒక పర్సన్ అయినా ఒక వస్తువైనా ఏదైనా సరే. అండ్ ప్లూరల్ దగ్గర దేర్ వేర్ యూజ్ చేస్తాం. అది మోర్ దెన్ వన్. ప్లూరల్ అంటే అది ఒక వస్తువైనా కావచ్చు, లేకపోతే ఒక బాటిల్ అవ్వచ్చు, ఒక బెంచ్ అవ్వచ్చు, ఒక హౌస్ అవ్వచ్చు, అండ్ ఒక యానిమల్ అవ్వచ్చు, ఒక హ్యూమన్ బీయింగ్ అవ్వచ్చు. ఏదైనా మోర్ దెన్ వన్ ఉంటుంది సింగులర్. దాని ముందు దేర్ వేర్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. అర్థమైంది కదా టుడే క్లాస్? థ్యాంక్ యూ.